ఎక్స్ప్రెషన్ పిలుపు మరేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాదగిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. రొమాంటిక్ గా మందు కలిపియలేదు. నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నారు వసిందే నీరు వేయాలి, బీరు వసిందే బెడ్ ఎక్కాలి. నువ్వు రావే. ఓ 100 రూపాయలు పడితే 6 మంది ఆడే కొనుక్కున్నాడు. నువ్వే కలిపి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయడా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకు వచ్చాడు, ఎలా పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపవేరెడ్డి సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్. మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయితుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేమి అయిపోను, మొత్తం అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు. మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగానే వస్తుంది. ఇదిగో రాపోదాం నడు, ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే ఇలా మందు పోస్తావు అనుకో. ఏంటా రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో, అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. టీవీ9, టీవీ2, ఎన్టీవీ. మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు మీ ఫ్యాన్ ని సార్. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి. సిటీలో జరుగుతున్న మడ్రస్ గురించా, మారణాయుధాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా, రేపుల గురించా? రెడ్డి గారు, ముందున్న ఈ మగ వెధవలు దుబ్బేస్తున్నారండి. వాళ్ళ సంగతి చూడండి. చెప్పరండి. ప్రెస్ మీట్ పిలిచిన చెప్పవా? మగాళ్ళందరూ వెనకెళ్ళి, ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్ లేదా సారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు 2 చేతులు సంపాదిస్తుంటే. పర్సనల్ మీటా, ప్రెస్ మీటా? మా ఛానల్స్ కావా? మాకు మైకి లేవా? మాతో మాట్లాడతా. ప్రెస్ వాళ్ళ బండి ఎక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించినా ప్లీజ్. నాన్న బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంపిటీషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మాట్లాడుతుంది? ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. 2-3 మీటింగ్ వరకు ఆగండి. కదమ్మాయి? ఏండోయ్, ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ థింగ్స్. వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం సార్. ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే డైట్ చేసి అనుకోండి, కనీసం పొట్టైనా తగ్గిద్ది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి. అతను రాకుండా మనం వాక్కుని ఏం పీక్కుంటాం? రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్. మీరేంటి ఇక్కడ? డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది? వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం? పార్థాయ ప్రతిబోధిత
ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకుంటాం. ఏం పని? రామ్మా నేను చెప్తాగా. ఎక్కడికి? థాయ్ మసాజ్. ఎంత? అయితే నాకే ముందు. ఎక్కరా నీకు తుఫాన్. మా ఏసీబీ గారు వస్తున్నారు సార్. ఆయన మైసూర్ మహారాజా, మరి రమ్మను. వచ్చారు. ఏంటే ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా 25కి తగ్గట్టాం. చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు? నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? Will you please sit down? Sure, sir. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు, ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు. పోనీ నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావు అడగండి. I-20 కార్ ఎలా ఉంది సార్? లీటర్కి 18 ఇస్తుంది సార్. నీకైటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఈడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నాం. రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో, నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పని చేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లు ఏంటి సార్? అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగొచ్చింది సార్. స్వామి ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా అగ్ని. వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్తో వచ్చాడు. జీకే గుడ్ మార్నింగ్. రావయ్య హోమ్ మినిస్టర్. సుబ్బారెడ్డి సార్ ఆగు. అది జీకే గారిదన్న ఎంగిల్ ప్లేటేనా? అవును సార్. ఏంటా కక్కుర్తి? అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా. రాజా, ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు. మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం. మాయా భానుమతి ఫోను కాలేజ్ పంపనా ఇన్నోవా పంపనా? ఓసి దీని దుంపదగ. నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, నీకు టచ్ లో ఉందా? చెప్పరా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు. హాయ్ చౌబక్సీన్ అంకల్. హాయ్ నాని, ఒకసారి అటు చూడు. రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తందడం ఏంట్రా? పోలీసుడి యూనిఫామ్ మీదే. రే నువ్వు పోలీసులు కొట్టావా? రాజా, వాడేదో స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు అలా ఫీల్ అయిపోతావేంటి రాజా? డీజీపీ కేసు ఫైల్ చేయించాడు, నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా. అర్థం అయ్యేలా చెప్పి తప్పించుకో రాజా. మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా. సెంటర్ లో నానా సంఖ్యలో నాకి వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి? కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేళమాను వినరా సుమతి. ఏంటి కన్ఫ్యూజన్? సుమత భానుమతి. అన్న ఎంపీ, అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? ఫోన్ ఇవ్వు, వీడు పదవి తీయించేస్తా. పదవి తీయించేస్తావా? నిజంగానే తీయించేస్తావా? నేనంత దత్తమ్మనా? నా పదవి నేను కాపాడుకోలేనా? రాజా నాని, నన్ను కొట్టరా అంకుల్, నన్ను కొట్టరా. కొట్టా. చికే, నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు. హోమ్ మినిస్టర్ కుట్టిన వాడు ఆఫ్టర్ ఆల్ పోలీసులు కొట్టలేడా? ఇదొక పెద్ద కేసా? దీనికి రక్షణ పడాలా? నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని? నేను మాట్లాడినా డీజీపీతో. చెప్పండి సార్. రాత్రి మన పోలీసులు బాగా తాగి తొప్పి మా కుర్రాళ్ళని కుట్టారంట. ఇప్పుడే తెలుసుకున్నాను.
వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి సార్. అది సస్పెండ్ చేయండి. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో. డీజీపీ, నా తమ్ముడిని పొలిటికల్ లీడర్గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్, ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం, పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా. నేచర్ ఇన్స్టింక్ట్, అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. ఐ హేట్ పోలీస్. ఏం చేద్దాం రెడ్డి? అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్. రెడ్డి మరీ కమర్షియల్ గా తయారయ్యారు. క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. నా డార్లింగ్ ని కావాలని. ఇప్పుడు మీ డార్లింగ్ ఎలా కలుస్తారండి? ప్రెస్ మీట్ పెడదాం. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు? ఆ ATM లో 2 దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇప్పటికిప్పుడు 2 దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి? నీ 801 పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్. రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారండి? సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఏమయ్యా ముసుగులేస్తే ఓకేనా? ముసుగులేంటండి ముసుగులు? పార్థాయ్. అసలు ATM లో చోరీ ఎలా జరిగింది సార్? ఏంటో చెప్పండి. కొత్తగా వచ్చావా? ఎగేసుకెళ్ళిపోతున్నా? ఇక్కడ మాట్లాడితే ఆ ఛానల్లో మాట్లాడాలి. ఏంటి రెడ్డి వీళ్ళలో ఎంత మార్పు? ఏమి లేదండి, నేను వీళ్ళ ఏరియాలో 1 గంట మన 801 తిరిగింది. పిండి పీసుకున్నట్టు పీసుకేశారు. బండి ప్రెస్ కూడా తిరుగుతుంది బావా. ఆ దొంగలు ముసుగులు తీయండి. ఏంటమ్మా ముసుగులు తీసేది? పెద్ద పెద్ద స్కాములు చేసుకుని వదిలేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా? నువ్వు మాట్లాడమంటే బావా? ఏం మాట్లాడమంటావురా? కెమెరాలు రా. అయ్యో నాకేం తెలీదు. ATM లో ఎంత చోరీ జరిగింది? రెడ్డి మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఏం ఉంది? ఉండదా? మా అమ్మాయి చేసే జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్? నువ్వు నాకు లైన్ వేస్తున్నావని నాకు తెలుసు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఏంటే మీ అమ్మాయి? అరే కొంచెం కూడా కోఆపరేట్ చేయకపోతే డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం. మా అమ్మాయి ఎందుకు చెప్పొద్దండి? మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి. రాత్రి మనకు దొంగ దొరికాడు కదా. ఏది కేజీ బంగారం కొట్టేసినోడా? అందులో 1/2 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి. ఫ్లాట్ నంబర్ 4 హౌస్ నంబర్ 104 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు. ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్. అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. దాంతో శని ఆదివారంలో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే. మీరు కానీ ఇంటికి వస్తే మీ చేతిలో తాళెట్టి పెళ్లి చేస్తుంది సార్. నా బంగారం సార్. దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా. రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. భలా రెడ్డి భలా. మహి డార్లింగ్ మహి ఎక్కడో బుజ్జి? ఎవరండి మీరు? నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి. ఎంత ధైర్యం? మా చెల్లెల్ని లవ్ చేశారు ఏసీపీ గారు. మరిది గారు రండి కూర్చోండి. వదిన గారు ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్టీ ఫర్నిచరా? రెడ్డి గారు మార్చేద్దాం. ఇంత మోడర్న్ షో కేసులో అంత ఓల్డ్ టీవీయా? మార్చండి. అంత అందమైన మేడ ఇలా బూసిగా ఉందేంటి? మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి. అది మా ఏరియాలోకి రాదు. పర్లేదులేండి మరిది గారు, ముందు మీరు కూర్చోండి, మీకు మర్యాదలు చేసుకోవాలి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏమండి? ఏంటి కాంతం ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా? ఎందుకు రావు బాబు? ఆ మధ్య వనభోజనానికని అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు. కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది, డ్రెస్ తీసేనా? బరువుగా ఉంది, తాళి తీసేనా? అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి. అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఏయ్ వెళ్ళి ఇక్కడ నుంచి. చాలే ఊరుకో. మరిది గారు రాక ఇంటికి వస్తే నువ్వేంటి బయటకు వెళ్ళమంటావు? వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు. ఏంటక్క ఇది? ఎవడికి పడితే వాడికి కబుర్లు చెప్పమన్నా? అర్థమైంది. అసలు ఏంటిది? కొంచెం బుద్ధుందా? ఈ పోజ్ బాగుంది. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను. వదిన గారు ఉండండి మరిది గారు. ఏంటే నువ్వు చేసేది? నీకున్నది బోడి ఒక్క ఛానలే, నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి. నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది, పాపే బాబుని గిల్లింది, పాపే బాబుని దువ్విందని చెప్తావు. ఏం చేస్తావు? అక్క వదిలే మీ చెల్లితో రెస్టారెంట్కి వెళ్ళాలని ఉంది. తీసుకెళ్ళు. నాతో రాదుగా? ఫ్యామిలీతో వస్తుందిగా.
అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే